హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ కలెక్షన్స్ అండ్ దట్ మస్ట్ బి ఏ గోల్డ్ రెప్లికా అలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో వద్దు పర్చేసింగ్ అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్ వుడ్లాండ్ షోరూమ్. ఇవాళ కలెక్షన్లో ఎక్కువగానైతే హ్యాండ్మేడ్ కలెక్షన్స్ చూపించేస్తాను. అండ్ మీకు తెలుసు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్స్ అనేవి ప్రతి వీడియోలో హైయెస్ట్ కస్టమైజేషన్తో దాదాపుగా మనకు అంటే మీకు నాకు నచ్చిన డిజైన్సే ఎక్కువగా టెలికాస్ట్ చేస్తుంటాను అని. అండ్ ఆ లాస్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ వీడియోలో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ గివ్ అవే. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఈ వీడియోకి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. చూడండి, మంచి రాయల్ బ్లూ కలర్లో దిస్ ఇస్ అ స్టోన్. కొంచెం రేర్ కాంబినేషన్ కదా ఇలాంటి ఇయర్ రింగ్స్, పర్టికులర్గా ఈ కలర్లో అనేది. మధ్యలో అంతా కూడా సీజెడ్, అవుట్ అంతా కూడా మంచి రాయల్ బ్లూలో వచ్చేస్తుంది అనమాట స్టోన్ అనేది. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఫర్ ద బ్లూ షేడెడ్. ఓకే, సరే. ఇది వచ్చేసి ఏంటంటే మొనాలిసా బీడ్స్కి సరోస్కి పర్ల్స్, రియల్ సరోస్కి పర్ల్స్తో టచ్అప్ చేస్తూ చేసిన మాల. ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ ఆఫ్ సీజెడ్ పెండెంట్, మంచి ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. డీసెంట్గా ఉంటుందన్నమాట. మనం వేసుకున్నా కూడా నోవేర్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్ అలా కాకుండా అతి సింపుల్ బీడ్స్లో అతి సింపుల్ పెండెంట్ కలెక్షన్లో కాస్త సింపుల్గా నెక్ దగ్గరగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. మంచి రూబీ కలర్లో ఉన్నాయి బీడ్స్ అన్నీ కూడా. సో మధ్యలో ఏంటంటే పర్ల్తో టచ్అప్ ఇచ్చేసరికి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు. అండ్ మీకు ఇందులో కలర్ కస్టమైజేషన్ కావాలంటే కనుక చేసిస్తాను. ఐదర్ యూ గో విత్ మింట్ గ్రీన్, స్కై బ్లూ, ఆరెంజ్, బ్లాక్, అలా రకరకాల కాంబినేషన్లో అయితే చేసేసుకోవచ్చు మీకు నచ్చిన కాంబినేషన్లో. రైట్ నో అయితే నేను మీకు 2 కలర్ కాంబినేషన్లో అయితే చేసి పెట్టేశాను. అండ్ ఎందుకు వై అంటే గ్రీన్ ఒకటి అన్నిటికీ సెట్ అవుతుంది అన్నట్టుగా గ్రీన్ సెట్ చేసేసాను. అండ్ ఆ పర్పుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ కాబట్టి పర్పుల్లో సెట్ చేసేసాను. గ్రీన్లో, వైట్లో మీకు ఎందులో కావాలంటే అంటే మొనాలిసా బీడ్స్ ఏవేవి కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 5 to 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో స్కై బ్లూ ఒకటి, మింట్ గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఆరెంజ్, యాష్, గ్రే యాష్, 7 అయిపోయినాయి దాదాపుగా. ఇక్కడ 8, 9 ఇంకేదన్నా ఒకటి గ్రీన్లో ఇంకొక వేరియేషన్ కూడా ఉంటుంది. ఆ గ్రీన్, ఆలివ్ గ్రీన్. సో మొత్తానికైతే ఒక 9-10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో మీకు నచ్చిన కలర్ మీరు కస్టమైజేషన్ కావాలంటే కనుక చేసుకోవచ్చు, బాగుంటుంది. పెండెంట్ వచ్చేసి స్మాల్గా టైనీగా వచ్చేస్తుంది. అంటే మరి టూ ఓవర్ స్మాల్ కాదు, బట్ యూజువల్లీ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్మాల్ పెండెంట్స్. సో ఎలాంటి పర్ల్స్లో ఇయర్ రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే పర్ల్స్లో టచ్అప్ ఇచ్చాం కాబట్టి. లేదు అన్కట్స్లో ఏదైనా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, స్టర్ట్స్ పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చిన ఇయర్ రింగ్స్తో పేరప్ చేసేసుకోండి. బట్ నా వైపు నుంచి నేనేం చెప్తున్నాను మీకు అంటే ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. కాంట్రాస్ట్ ఆర్ సెల్ఫ్ కలర్ శారీ మీదకి అలా వేసేసి కనుక పెట్టుకుంటే అద్భుత, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇవన్నీ కూడా 17 ఇంచెస్ సుమారుగా అదే లెంత్లో ఇచ్చేసాము. ఇవి నెక్ దగ్గరికి పెట్టుకుంటేనే బాగుంటుంది. లాంగ్లో అయితే మళ్ళీ డిజైన్ని అన్నిటిని మార్చాల్సి వస్తుంది. బట్ ఐ ప్రిఫర్ పర్టికులర్లీ ఈ డిజైన్ అయితే కనుక ఈ లెంత్లో పెడితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 750 ఇస్ అ ప్రైస్. దిస్ ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ ద వాట్ ఎవర్ ద కలర్ ఇట్ మే బి, ప్రైస్ ఈజ్ సేమ్. అండ్ పింక్ ఆల్సో సేమ్ ప్రైస్ 750. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. సింపుల్గా ఉంటూనే రాయల్గా ఎలా ఉండాలి అంటే జస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ పర్ణయ అని చెప్పేయచ్చు హ్యాపీగా మీరు. ఓకేనా? దీన్ని డబల్ లైన్ చేసుకోవచ్చు, 3 లైన్ చేసుకోవచ్చు, 5 లైన్ చేసుకోవచ్చు. అది మన చేతిలో పని. మీకు ఏ లెంత్ ఏది కావాలంటే అది చేసిస్తాను. కానీ మీరు నాకు ఇవ్వాల్సింది ఏంటి? టైం. ఎస్, యాజ్ యూజువల్గా కస్టమైజేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి సేమ్ డే ఒక ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ అనేది పాసిబుల్ అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రెడీమేడ్ ఐటమ్ అనుకోండి, డెఫినెట్గా డిస్పాచ్ చేసేస్తాము. అంటే ఇలా అన్లెస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనుకోండి, లేదంటే కస్టమైజేషన్ ఎక్కువగా ఉన్న జ్యువెలరీ అనుకోండి, వీ నీడ్ టు టేక్ ద టైం. మేము ఇంకా లెస్ టైం తీసుకుంటాము చాలా. బయట మీరు ఏం మాట్లాడకున్నా 10 days మినిమం టైం చెప్పేస్తారు. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్.
యాజ్ మచ్ యాజ్ ఎర్లీ మీరెంత కస్టమైజేషన్ చెప్పినా కూడా దాదాపుగా ఎర్లీగా డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డిజైనర్ కలెక్షన్ అని చెప్పేయచ్చు ఇది. మీకు డైమండ్ రెప్లికా కలెక్షన్లో ఇది ఇంకొక అద్భుతమైన కలెక్షన్ అండి. ఫిదా. ఎస్, ఎవ్రీ డే అంటే డే బై డే కలెక్షన్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ అయిపోతున్నాయి అంటే రియలీ వీఆర్ బీటింగ్ విత్ ద రియల్ గోల్డ్ కలెక్షన్స్. పోటీ అనేది రియల్ గోల్డ్తోనే తప్ప మిగతా ఏ 1 గ్రామ్ గోల్డ్ దెర్ ఇస్ నో మ్యాటర్, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఎవరికి వాళ్ళు యూనిక్గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కస్టమైజేషన్స్ ఇస్తూ కస్టమర్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఇక్కడ నేను మిగతా ఎవరి గురించి మాట్లాడలేదు, మాట్లాడను కూడా, బికాస్ ఆల్ దోస్ ఆర్ ద మై కలీగ్స్. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే గోల్డ్ షాప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నిజంగా మెస్మరైజింగ్ అంటే మెస్మరైజింగ్. కొన్నిటిని చూస్తే ఇంక గోల్డ్ ఏం కొనుక్కుంటాం, ఇది సరిపోదా అనిపిస్తుంది. ఎందుకంటే వర్క్ సుపీరియారిటీ అనేది అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ అనేది అఫోర్డబుల్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ ఇలాంటి సెట్స్ సేల్ చేయాలి అంటే మినిమం ఒక 5,000 to 6,000 ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ కస్టమైజేషన్. బట్ నౌ కేమ్ టు ఎర్త్, ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్ టు ఎర్త్ అంతే. జస్ట్ 2050కి ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఇదంతా కూడా రియల్ కోరల్ అండ్ ఆనెక్స్ బేడ్ అండ్ మధ్యలో పర్ల్స్తో టచ్అప్ చేస్తూ వాహ్, ఇలాంటి పీస్ ఒక్కటి వేసుకున్నా చాలండి. ఇంకా మళ్ళీ దయచేసి పైన కింద ఏది పేరప్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకు అంటే దీని అందం పోతుంది. ఇదంతా బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు దాన్ని సింగిల్గానే ఎలివేట్ చేయండి. వై నాట్? పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, బాగుంది, హ్యాపీగా వేసేసుకోవచ్చు, నో డౌట్. 2050 ఇస్ ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై వచ్చేస్తుంది. క్యూటీ పై, ఎస్, షీ ఈజ్ అవర్ క్యూటీ పై. కాసులు విత్ కోరల్లో కాస్త హెవీ అండ్ న్యాచురల్ కలెక్షన్ ఏదైనా ఉందా? ఉంది. ఎలా ఉంది? రియల్ గోల్డ్కి దగ్గరగా ఉందా? లేదు, దగ్గరగా కదా, కంప్లీట్గా రియల్ గోల్డ్ లానే ఉంది. దగ్గర దూరం ఏం లేదు. యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ అంతే. వైసో అంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది హయ్యెస్ట్గా ఉంది కాబట్టి. సో అన్ని ప్రశ్నలకి సమాధానాలు వచ్చేసాయి కదా. దెన్ వాట్ నెక్స్ట్? ఇఫ్ యూ లైక్ ద ప్రోడక్ట్ యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్లేస్ ద ఆర్డర్, అట్లీస్ట్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంతకు మించి ఏముంటుంది రియల్ గోల్డ్లో అది మీరు చెప్పాలి. ఇంతకు మించి ఏముంటుంది రియల్ గోల్డ్లో నేను కాదు చెప్పాల్సింది. 17 inches లెంత్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటుందని నేను చెప్పేస్తాను. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. ఇది ఎగ్జాక్ట్గా మనం రియల్ గోల్డ్లో మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కోరల్లో బిగ్ సైజ్ ఆఫ్ కోరల్స్, మీడియం సైజ్ కంటే కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ కోరల్స్ యూజ్ చేస్తూ రియలిస్టిక్గా కనిపించడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అంత ఎఫర్ట్స్ పెట్టేస్తూ ఫైనల్గా దానికి రియల్ గోల్డ్ లుక్ తీసుకొచ్చేసాం. ఓకే, అంటే ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. క్వాలిటీ వచ్చేసి చాలా 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 బాగుంది. యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ విత్ లక్ష్మీ కాసు అమ్మవారి రూపుతో కోరల్స్లో డిజైన్ చేసిన మాల. ఎవ్వరు అంటే ఇంక్లూడింగ్ మీ, నేను కూడా మీరు వేసుకొని వస్తే అబ్బా ఇది గోల్డా అని అడిగేస్తాను ఆఫ్టర్ సమ్ డేస్. ఇమ్మీడియట్గా కాదు, ఇమ్మీడియట్గా అంటే గుర్తుండిపోతుంది, అరే ఇది మన సెట్టే కదా అని. ఓ 6 నెలలు సంవత్సరం ఆగితే అరే ఎంత బాగుందండి, రియల్ గోల్డా లేకపోతే మాదా అనే డైలమాలో ఉంటాం. ఎందుకంటే స్మూత్నెస్ అనేది అంత హయ్యర్గా ఉంది కాబట్టి. ఓకేనా? యా, నెక్స్ట్ విల్ మూవ్ ఇట్ వన్ సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్. చాలా చాలా సింపుల్ చౌకర్ నక్షి బాల్స్ ఇచ్చేసాము. చిన్నగా క్యూట్గా ఇలా వచ్చేస్తుంది విత్ రియల్ మొనాలిసా అండ్ సరోస్కి పర్ల్స్తో మేక్ చేసిన కలెక్షన్. అగైన్ చాలా చక్కగా ఎలిగెంట్గా సింపుల్గా
ఒక స్లీక్ డిజైన్ ఇన్ చౌకర్ కావాలి, దట్ వితౌట్ పెండెంట్ కాకుండా నక్షీ బాల్తో కావాలి అనుకుంటే కనుక ఇదొక బెస్ట్ 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 ఆప్షన్. ఓకే, చాలా రాయల్గా ఉంటుంది. పెండెంట్ కూడా లైక్ అంటే నక్షి బాల్ కూడా మనం రియల్ గోల్డ్లో మేక్ చేస్తే ఎలా వెయిట్ ఉందో అలాగే ఉంది. ఎందుకు అంటే ఇది సిల్వర్ మిక్స్డ్ నక్షి బాల్ కాబట్టి మీకు అది లుక్ కూడా సిల్వర్ లాగా 1 గ్రామ్ లాగా కనిపించదు. రియల్ గోల్డ్లో చేయించుకుంటే నక్షి బాల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, అలాగే కనిపిస్తుంది కూడా. 690 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలాంటి సింపుల్ సింపుల్ సెట్స్తో వేసుకొని రోజు పండగకి చేసేసుకోవచ్చు. నేను అడుగుతాను, మనం వీటికి పెద్దగా వేలల్లో ఖర్చు పెట్టట్లేదు, వందలల్లో పెడుతూనే ఎంత అందంగా రెడీ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఓకే, 690 ఇస్ ద ప్రైస్. అప్రాక్సిమేట్లీ 16 to 17 ఇంచెస్ మధ్యలో ఇచ్చాము. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా నెక్ లెంత్ కావాలంటే మీ లెంత్ చెప్పండి, మేక్ చేసి ఇస్తాను. 15 ఇంచ్ అయితే ఇదిగో ఇలా దగ్గరగా ఇలా వచ్చేస్తుంది. 16 అయితే కొంచెం ఇదిగో ఇలా వచ్చేస్తుంది నెక్కి. ఆన్ అండ్ యావరేజ్గా చెప్తున్నాను నేను. 16 అయితే ఇది ఇలా వచ్చేస్తుంది, 17 అయితే ఇలా వచ్చేస్తుంది నెక్ కిందికి. ఇంకా 18 అంటారా, ఇది అంత పెట్టలేదు కాబట్టి కిందికి ఇంకా రావట్లే. కాకపోతే ఈ గ్యాప్ ఎక్స్పెక్ట్ చేసేసుకోవచ్చు. ఇదే గొంతు అనుకుంటే ఇంత గ్యాప్లో ఉంటుంది. ఓకేనా, బట్ అడ్వైజబుల్ టు 16 ఇంచెస్ లెంత్లో తీసేసుకోండి, అందరికీ సెట్ అవుతుంది. కాస్త బ్యాక్ చిన్న అదే ఉంటే వేసిస్తాను అంతే. 690 ప్రైస్. ఓకే, అండ్ జడావు కుందన్లో ఇదొక బ్యూటిఫుల్ పెండెంట్ మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. దీన్ని అంటే ఈ పెండెంట్ని నాకు తెలిసి ఒక 1 year నుంచి చూపిస్తూనే ఉన్నాను కావచ్చు. అసలు అలా వెళ్తుంది, ఇలా వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటో నాకు తెలీదు. ఒక బ్లాక్ బీడ్స్లోనే ఓన్లీ బ్లాక్ బీడ్స్లో మేక్ చేసినప్పుడే ఒక 40 to 50 పీసెస్ సేల్ చేసినాం కావచ్చు. ఇండివిజువల్గా పెండెంట్ మళ్ళీ మల్టీ కలర్ బీడ్స్ అలా కాకుండా ఓన్లీ బ్లాక్ బీడ్స్తోనే. బట్ ఇండివిజువల్గా కూడా చాలామంది తీసేసుకున్నారు ఈ పెండెంట్. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ దీన్ని దేంట్లో వేసినా బ్రహ్మాండంగా ఉందండి. దేంట్లో వేసినా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఐదర్ యూ గో విత్ బ్లాక్, రూబీ గ్రీన్, మెరూన్, నేవీ బ్లూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే స్వతహాగా ఇది అందంగా ఉంది కాబట్టి దాన్ని దేంట్లో వేసినా అందంగానే ఉంటుంది. 1550 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అంటే ఇలాంటి పెండెంట్స్ ఒకటి ఉంటే చాలు, మనం దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. ఎలా వేసుకోవాలి అనేది మీ చాయిస్, బట్ ఏ రకంగా అంటే ఆ రకంగా దాన్ని మొత్తం చింపేయచ్చు. బీడ్స్ కలెక్షన్స్ అవ్వచ్చు, ఇటాలియన్ చైన్స్కి వేయచ్చు. యూ క్యాన్ పేర్ అప్ టు సో మెనీ ఆప్షన్స్. ఈవెన్ ఫర్ ద మేల్స్కి కూడా ఒక సింగిల్ చైన్కి వేసి ఇది వేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ టైగర్ నెయిల్ పెండెంట్ బదులు ఇది వేసి చూడండి ఎంత రాయల్గా కనిపించేస్తుంది అని. వై సో ఆల్ ద టైమ్ టైగర్ నెయిల్ పెండెంట్ ఫర్ ద మేల్స్? దే టు హ్యావ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఒక్కసారి ఇది ట్రై చేయండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ చౌకర్ కలెక్షన్లో. ఇది ఇంకొక అద్భుతం అని చెప్పొచ్చు. నక్షి కార్వింగ్లో వచ్చేసింది, రుబీ కుందన్ స్టోన్తో వచ్చేసింది, కంప్లీట్గా రూబీ అండ్ అన్కట్ ప్యాటర్న్లో వచ్చేసి గ్రీన్ కుందన్స్ వచ్చేసాయి విత్ సరోస్కీ పర్ల్ అండ్ గ్రీన్. చాలా నీట్గా, చాలా రాయల్గా ఉంటుంది. 3 lines ఆఫ్ సరోస్కీ పర్ల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇయర్ రింగ్స్ అనేది మనం దేంతో పేరప్ చేసినా బాగుంటుంది, బట్ స్వతహాగా సెట్ అయితే చాలా నీట్గా ఉంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. కంటే ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది అంటే పెండెంట్ అని చెప్పేస్తాను. దీనికి సిమిలర్గా, ఈ పెండెంట్స్కి సిమిలర్గా
ఇమిటేషన్లో చాలా వచ్చాయి. ఇమిటేషన్ అంటే ప్రీమియం క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు, నార్మల్ రెగ్యులర్ క్వాలిటీలో చాలా వచ్చాయి. బట్ దే అది మీరు ఫోటోలో అవునో కాదో నాకు తెలియదు, కానీ లైవ్గా చూసినప్పుడు ఏంటంటే దాని బ్యూటీ, ఆ స్మూత్నెస్ అనేది లైవ్గా చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే నేనే చూసాను బయట మార్కెట్‌లో. అదేంటి ఈ సెట్స్ ఏంటి ఈ ప్రైస్‌కి వస్తున్నాయని. బట్ దాన్ని మొత్తం కీన్‌గా అబ్జర్వ్ చేసి చూస్తే ఓహో! ఫినిషింగ్‌లో ఇంత తేడా ఉందా? అందుకే ప్రైసింగ్‌లో ఇంత తేడా ఉందని నేనే ఆశ్చర్యపోయాను. బట్ సరే, అది మనకు సంబంధం లేని విషయం. అది వదిలేసి హ్మ్, రెగ్యులర్‌గా చెప్పుకోవాలంటే దిస్ ఈస్ ద మోజనాయిట్లో ఇదొక హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద సెట్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే డిటాచబుల్ పెండెంట్. మనం వద్దు అనుకున్నప్పుడు ఓన్లీ కంటె వాడుకోవచ్చు. లేదంటే ఈ కంటెకి ఇంకా వేరే ఏవైనా పెండెంట్స్ వేసుకోవచ్చు. లేదంటే ఈ పెండెంట్‌ని ఇంకా దేనికైనా వేసేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఫర్ దిస్. పైన ప్యాలెట్ వచ్చేసి కిందంతా కూడా లీఫ్ ప్యాటర్న్‌లో ఉన్న మోజనైట్ స్టోన్ వచ్చేస్తుంది. పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉంది. చాలా అందంగా ఉంది. ఆ! ఇక్కడికొచ్చాక మాట్లాడాల్సింది ఏంటంటే ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. మనం చాలా ఇయర్ రింగ్స్ చూసే ఉంటాము. బట్ ప్యారెట్స్ వచ్చేసి పర్టిక్యులర్‌గా ఈ షేప్‌లో కూర్చొని కింద ఒక ఫ్లవర్ హ్యాంగ్ చేయడము అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. అండ్ పర్టిక్యులర్‌గా ఈ డిజైన్ ఏంటంటే పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపించేస్తుంది. ఈవెన్ 2 పెయిర్స్ ఆఫ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి ప్యారెట్స్. అంటే ఒక ప్యారెట్ ఒకటి మాట్లాడుకున్నట్టుగా 2 చెవులకు కుట్టేసుకొని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ షేప్ ఏంటంటే హాఫ్ మూన్ షేప్ వచ్చేసింది. చెవుకంతా కూడా కవర్ అయిపోతుంది. ఇది కంప్లీట్‌గా ఊగుతున్నాయా అంటే అట్లా కూడా కాదు. అలా అని బిగ్ సైజ్ అంటే అలా కూడా కాదు. మీడియం సైజులో ఉండేసి డిఫరెంట్ షేప్‌లో ఉండి చెవికి అద్దినట్టుగా ఉన్నాయి. పెట్టుకొని చూస్తే భలే ముద్దుగా ఉంది. ఇదంటే బ్యాకర్ పార్ట్ అంతా కూడా చెవికి కవర్ అయిపోతుందనమాట. చెవి మొత్తం అంటే ఇలా కవర్ అయిపోయేసరికి ఆహ్, సంవాట్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. పెట్టుకున్న మంచిగుందనమాట. అంటే ఈ ప్యాటర్న్ నాకు సెట్ అవ్వలేదు అని కాకుండా దాదాపుగా అందరికి సెట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఊగట్లేదు. స్టిఫ్‌గా ఉంది. అండ్ మళ్ళీ కింద బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ప్లస్ ఇది చెవంతా కూడా కవర్ అయిపోతుంది కదా! సో, అలా చూసేసరికి ఏంటంటే నిండుగా చక్కగా అందంగా కనిపించేస్తుందనమాట. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చాయి. Even the quality of the stone pendant, like a stone, also very high. Okay. The price for this is 1600. కరెక్ట్‌గా చెప్పాలి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే దిస్ ఈస్ ద కాస్ట్ ఫర్ ద పెండెంట్. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అంతే. దట్స్ ఆల్. అది మీకు అర్థమైనప్పుడు. ఓకే. అండ్ ఫైనల్‌గా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే రీస్టాక్ అయిపోయింది. సో లాస్ట్ ఆర్ బిఫోర్ లాస్ట్ చూపించాను అనుకుంటా. 2-3 వీక్స్ బ్యాక్ చూపించాను. బట్ మేబీ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఆర్డర్ చేశారండి. కొత్త వాళ్ళకంటే కూడా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళే విపరీతంగా, అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేశారు. స్పెషాలిటీ ఆఫ్ దిస్ పీస్ ఏంటంటే కొరల్ మీద వర్క్ వచ్చేసింది. ఫినిషింగ్ బాగుంది. అంటే దట్ ఈస్ నాట్, అది యాంటిక్ కిందికి రావట్లేదు, మ్యాట్ కిందికి రాదు, గోల్డ్ ఫినిషింగ్ కిందికి వచ్చి నక్షి వర్క్ అనమాట. పర్సనల్గా నాకు కూడా విపరీతంగా నచ్చేసింది. అంటే ఈ ఫినిషింగ్ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. అండ్ కూరల మీద వర్క్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. కాబట్టి ప్రతిదీ కూడా నాకైతే స్మాల్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ కూడా చాలా ఎలిగెంట్గా అనిపించింది అనమాట. ఓకే. సో అండ్ సో అండ్ సో బ్యూటిఫుల్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ మరింత అద్భుతమైన కలెక్షన్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, యాజ్ వీ డిస్కస్డ్ దట్ గివ్ అవే ఇస్తాము అని అనుకున్నాం కదా. సో ఐ హ్యావ్ టు. సో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యా, లాస్ట్ బ్లాక్ బీట్స్ వీడియో. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి,
కామెంట్ చేయండి. ఎస్, అద్భుతం అన్న మాట చాలా చిన్న మాట. పద్మ కాలెపు 5225. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇదిగోండి కనిపిస్తుందా ఫీడ్బ్యాక్ అనేది? ఎస్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ యూ. Kindly message me today itself. We'll meet again in the next video with the more and more beautiful collections. Thank you so much.